ప్రొద్దుటూరు మండలం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన సభలో ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరులోని అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వైసీపీ ప్రభుత్వం మార్కెట్ పనులు పూర్తి చేస్తా అని, లేకుంటే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రతిపక్షాల నాయకుల ముందే హామీ ఇస్తున్నానన్నారు. దీనికి ప్రజల సలహాలతో పాటు ప్రతిపక్షాల సలహాలు, సూచనలు ఇవ్వాలి అని, అందుకే ఈ రోజు అన్ని ప్రతిపక్షాలు మరియు ప్రజలతో ఇలా సమావేశం నిర్వహించామన్నారు. 12 లక్షలకు ఒప్పించి వీళ్ళకి 12 లక్షల రూపాయల డబ్బు ఈ బుద్ధ రేపు బ్యాంకులో పడుతుంది. 12 లక్షలు పడుతుంది రైతులకు. రైతులందరూ అంగీకరించినారు. రైతులకు ఉన్న సమస్యను తప్పించిన కాంట్రాక్ట్ ఎవరైతే చేస్తాడో వాళ్ళు చేసినా నాకు అభ్యంతరం లేదని చెప్పి అంగీకరించిన ముఖ్యమంత్రి గారి కాళ్ళు పట్టుకొని నీకు ఒప్పించిన వాటికి 600 కోట్లు తెచ్చి నీళ్ళు ఇచ్చేదానికి ఏర్పాటు చేసిన, అమృత పథకాన్ని వేగంగా నడిపించే ప్రయత్నం చేసిన, కాలువలన్నీ ఆధునీకరించి దోమలు లేకుండా మన పిల్లలు కాపాడుకునేదానికి రెడీ చేసిన, కొత్త మార్కెట్ కట్టుకొని మన ఆడవాళ్ళందుకు శుభ్రంగా పోయి మార్కెట్కి వచ్చేదానికి దాన్ని రెడీ చేస్తానా, మార్కెట్లో ఉండే మీ కడుపులు కొట్టకుండా నేను మాట ఇస్తాను. ఇన్ని కార్యక్రమాల్లో మీకు ఏదైనా అభ్యంతరం కలిగితే, మీకు ఏదైనా బాధ కలిగితే మీతో కలిసి నేను యుద్ధం చేస్తా, రాజకీయాల్లో కూడా ఉంటాను. ఏమన్నా నమ్ముతారా? ఎక్కడైనా ఇంకా నాలో ఏదైనా లోపం ఉన్నా మీకు కనిపించినా ఇది ఇట్లా చేస్తే బాగుంటుందంటే మీరంతా నా వాళ్ళు కాదా? నాతో కలిసి ప్రయాణించిన వాళ్ళు కాదా? కలిసి బోధి లేదా? కలిసి తీరాలి లేదా? మీ మార్కెట్లో కలిసి నేను కూర్చోలేదా? నేనేమన్నా అధికారం వస్తానే పెద్దోళ్ళు అయిపోయినానా? ఎప్పుడు కాదన్నా. ఎన్ని సంవత్సరాలు ఉన్నా రాచమల్లు పేదవాళ్ళ గుండెల్లోనే ఉంటాడు, పేదవాళ్ళ కష్టంలోనే ఉంటాడు. మీతో పాటే నడుస్తా, మీతో పాటే బతుకుతా, మీతో పాటే చచ్చిపోవాలని కోరిక కూడా ఉంది. ఇక్కడే నమ్మండి. ఇంక ఏదైనా డౌట్ ఎవరన్నా చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పూర్తిగా నేను గౌరవిస్తానా, వారిని ఆహ్వానిస్తానా, ఇటువంటి సలహాలు వారు ఇస్తే తీసుకుంటాం. ఒక్క సలహా కూడా చెప్పినా ఇప్పుడు నేను ఒకే మార్కెట్ ఏమీ లేకుండా కట్టి ఎట్టుంటుందనే దానికి ఒక సలహా ఇచ్చినారు. దాన్ని కూడా పరిశీలించి మళ్ళీ వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడి, అవసరం అనుకుంటే చైర్మన్గా కమిషనర్ ఛాంబర్లో కూర్చొని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి అందరం కలిసే ముందుకు పోతాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో అనే మాట కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సుధాకర్ రెడ్డి, లింగారెడ్డి మామ, ముక్తియారు, ప్రవీణ్ తమ్ముడు, అమీర్ అన్న, పెద్ద ఆయన వరదరాజరెడ్డి, వరదాడికి సంబంధించిన మనుషులు అందరి నాయకత్వంలో కలిసి ఈ ఊరు అభివృద్ధి జరుగుతుంది. రాచమల్లు అనేవాడు వెనక ఉంటాడు లాస్ట్. వీళ్ళందరూ నాకంటే పెద్దోళ్ళు సార్, నాకంటే 15 ఏళ్ళు పెద్దోళ్ళు. శబ్దం అన్నా ఇక్కడ ఉండేదే ఒకరేనే, మార్కెటింగ్ మళ్ళీ వేరే వాళ్ళు లేరు. నేనేమో సింగపూర్ నుంచో అమెరికా నుంచో దిగిపడిన రాజకీయ నాయకులు కాదు. రామేశ్వరంలో దేవాలయాల కాడ పుట్టి ఆకలితో పెరిగిన నా కొడుకు నేను. ఎక్కడ పుట్టిన? రామేశ్వరంలో దేవాలయాల కాడ పేదరికంలో పుట్టి పెరిగిన అత్యంత పేదరిక వర్గంలో నుంచి వచ్చిన మనిషి నేను. 25 ఏళ్ళ నుంచి అట్టి వచ్చిన. మీరు చెప్తారు చూడే, మేనమామ తెలియదా మీ అని చెప్పి. ఇక్కడికి ఎవరుండారు, ఏముండారు, ఏమి జరుగుతుంది నాకు తెలియదా? ఊరందరికీ పంపించినారు మున్సిపాలిటీ వాళ్ళు. ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది రాండి అని చెప్పి, దీంట్లో మీ సలహాలు ఉంటాయండి అన్నారు. సంప్రదింపులు చేయండి అని చెప్పినారు. ఏదైనా మీ వీధి వర్తించకపోతే చెప్పండి అని చెప్పినారు. అన్ని సంస్థలకు, వ్యాపార సంఘాలకు అందరికీ పంపించినారు. ఎవరు వచ్చినారు? మార్కెట్ వాళ్ళు ఎవరు వచ్చినారు? ఎందుకు వచ్చినారు మార్కెట్ వాళ్ళు? వాళ్ళకు ఉండబడిన సమస్యలు చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కలిసి ఇక్కడికి వచ్చి 4 రాళ్ళు వేసేదానికి మీరు వచ్చినారు. సప్పట్లు కొడుతున్నారు. ఎక్కడన్నా న్యాయం ఉందమ్మా మీరు సప్పట్లు కొట్టే దాంట్లో? ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. అన్ని విషయాలు చెప్తా. తమ్ముడు ప్రవీణ్ మాట్లాడింది రాసుకున్నా, ఈవి సుధాకర్ సార్ రాసుకునేది చెప్పినది రాసుకున్నా, ముక్తియార్ అన్న మాట్లాడినది రాసుకున్నా, అమీర్ అన్న మాట్లాడినది రాసుకున్నా, తర్వాత మా కర్మూరు వెంకటరమణ రామేశ్వరం మా పెద్ద ఆయన మాట్లాడింది రాసుకున్నా, ఆయన పిల్లకాయ మాట్లాడింది రాసుకున్నా, శివచంద్ర మాట్లాడింది రాసుకున్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన ప్రతి మాటను అత్యంతం శ్రద్ధగా విన్నా. కారణం, వారి మాటను నేను గౌరవించాల్సిన అవసరం ఉంది, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన రాజకీయాలు ఇక్కడ నడవడానికి, జరపడానికి నేను ముందుకు వచ్చినప్పుడు ఇట్లా ప్రవీణ్ లాంటి పిల్లోళ్ళు రాజకీయాలకు, యువకులు, పిల్లోళ్ళు కాదు, యువకులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు కూడా ఈ ఆదర్శవంతమైన రాజకీయాలను ప్రోత్సహించడానికి సహకరించిన మంచి వాతావరణం కూర్చొని, ఇదిగొన్న నా సలహా ఇది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఓట్లే, అభివృద్ధి అని చెప్పి మంచిగా వచ్చి మాట్లాడినప్పుడు ఎస్ వెల్కమ్. నేను అటువంటి యువకులను ప్రోత్సహిస్తా, ముందుకు రమ్మని ఆహ్వానిస్తా. ఒకనాటికి ఇట్లాంటి యువకులే మా తరం అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు కావాలా మనస్ఫూర్తిగా కోరుకుంటానా? యువతరాన్ని ఆహ్వానిస్తానా నేను?
అయితే అది మంచి పద్ధతుల్లో ఎన్నిక కావడానికి కావాల్సిన ప్రయత్నమే సక్రమైన మార్గంలో సత్విమర్శ కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చేసే విమర్శల వల్ల మనం ఎదుగుతాంలే అనుకుంటే ఇది పొరపాటు. ఇప్పుడు చెప్తాను ఈ సమస్యలన్నిటి కూడా. ఎన్నికల కంటే ముందు 2014లో మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు తాగడానికి నీళ్ళు ఇస్తా, దోమలు లేకుండా చేస్తా, మార్కెట్ ఆధునీకరణ చేసి కొత్త మార్కెట్ నిర్మిస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం, ఇవన్నీ మీకు చెప్పినా. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అదృష్టవశాత్తు మీ అందరి ప్రేమ చేత నేను గెలవగలిగిన. నేను గెలిచింది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానం అనే భిక్ష. అభిమానం అనే భిక్ష. ఆ భిక్షను రాచమల్లు ఎప్పుడు కూడా విస్మరించాడు. రాచమల్లు శరీరంలో ఉండే రక్త కణాలు ఎన్నున్నాయో తెలియదు, కానీ డాక్టర్లు చెప్తారు ప్రతి రక్తపు కణములోనూ అణువున నా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినది కృతజ్ఞతా భావం. ఏది విస్మరించినా కృతజ్ఞతా భావాన్ని విస్మరించాను. నా ప్రాణం ఉన్నంత వరకు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటా. ఇంత బీదోన్ని, ఇంత మామూలోని 2 సార్లు ఎమ్మెల్యే చేసింది, 4 సార్లు కౌన్సిలర్లు చేసింది మీరు కాదా? మిమ్మల్ని మర్చిపోతానా? అందులోనూ నాకుండే పేరే క్లాస్ లీడర్ కాదు, రాచమల్లు మాస్ లీడర్. 100% మాస్ లీడర్ అనే నాకు పేరు. పేదరిక మధ్యతరగతి వర్గాల్లో నుంచి వచ్చిన వారిని, దైనందిన జీవితంలో ఆకలి కోసం పోరాటం చేసే శ్రామికుల కష్టాల్లో నుంచి, కన్నీళ్ళ నుంచి ఎదిగిన నాయకుడిని ఈరోజు అధికారం వస్తానే కోపడతానా? నేనేమన్నా అధికారం వస్తానే మిమ్మల్ని విస్మరిస్తానన్నా? మిమ్మల్ని విస్మరించి మీ జీవితాలు నాశనం చేసి నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్నా? ఎప్పుడైతే పేదరికం నుండే మనిషి యొక్క జీవితానికి, ఆకలికి రాచమల్లు అడ్డంకి కలిగిస్తాడో, అట్లా కలిగించి రాజకీయం చేయాల్సిన పరిస్థితి వస్తే దానికంటే రాజకీయ సన్యాసమే మేలు. నా భార్య పిల్లలతో గడపడమే మేలు. అవసరం అనుకుంటే మీకు నష్టం కష్టం కలిగే చర్యల్లో నా పార్టీని కూడా ఎదిరించగలుగుతా. విజ్ఞప్తి చేసి, వినయం చేసి, కాళ్ళు పట్టుకొని, కడుపులు పట్టుకొని అన్నీ మాట్లాడిన తర్వాత కూడా మీకు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే అటు వదిలి మీతో కలిసి ప్రయాణం చేసేవాడిని. ఆ గట్టునుంటావా నాగన్నా, ఈ గట్టునుంటావా అంటే ఈ గట్టు నుండేవాడే రాచమల్లు. ఇప్పుడు కొట్టరా సప్పట్లు మాట్లాడుతున్నారు. ఏం మీరు అడిగింది ఆ రోజు ఏంది? మనము వరదరాజిరెడ్డి పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మార్కెట్ కట్టాలా అన్నాడు. నేను మీతో కలిసి మార్కెట్కి వచ్చి ప్రయాణం చేసి నేనుండా, అందరూ ఉండారు ఆ రోజు. ముత్యారన్న ఉన్నాడు, సుధాకర్ సార్, అందరూ ఉన్నాం. మేము ఏమడిగినాం ఆ రోజు మీ తరఫున? పెద్ద ఆయన మార్కెట్ కట్టేదానికి ఎప్పుడు మేము అడ్డంకి కాదన్నా, మార్కెట్ కట్టు. అయితే మార్కెట్ కట్టిన తర్వాత ఆ మార్కెట్లో పేదవాళ్ళు ఎవరైతే చిన్న వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తూ పొట్ట గడుపుకుంటా ఉన్నారో తిరిగి వారికేను ఆ రూములు ఇవ్వాలా? అట్లా ఇవ్వాలంటే మున్సిపల్ యాక్ట్ 1964 మున్సిపల్ చట్టంలో నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. తిరిగి వేలంపాట నిర్వహిస్తారు. వేలంపాట నిర్వహించినప్పుడు ఎవరు వేలం ఎక్కువ పడితే వారికి వస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.